నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కృష్ణదేవిపేట అడవుల్లో డ్రోన్ల సహకారంతో విత్తనాలు జల్లిన అటవీ అధికారులు. కృష్ణదేవిపేట రేంజ్ అధికారి కె శ్రీనివాసరావు, డిప్యూటీ రేంజ్ అధికారి సత్యనారాయణ. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అటవీ శాఖ రేంజ్ పరిధిలో 80,000 విత్తన బంతులను డ్రోన్లు, మనుషుల సహకారంతో అడవుల్లో జల్లడం జరిగిందని కృష్ణదేవిపేట అటవీ రేంజ్ అధికారి కె శ్రీనివాసరావు, డిప్యూటీ రేంజ్ అధికారి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్క్ సమీపంలో కొండపైన ఇతర అటవీ ప్రాంతాల్లో, మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో వేప, నేరేడి, చింత, టేకు, గన్నర, నల్లమద్ది, తెల్లమద్ది, పనస, గుమ్మడి తదితర జాతులకు సంబంధించి 40,000 విత్తన బంతులు జల్లింపు కార్యక్రమం అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదేవిపేట రేంజ్ అధికారి కె శ్రీనివాసరావు మాట్లాడుతూ విత్తన బంతుల ద్వారా అడవుల్లో సహజ సిద్ధంగా మొక్కలు పెరిగే అవకాశం ఉన్నాయని, తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ విత్తనాలు, మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ గణపతి, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను కృష్ణదేవిపేట రేంజ్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. నా పేరు కె శ్రీనివాసరావు. ఈ విత్తన బంతులు అనేది, సీడ్ బాల్స్ అనేది మన రేంజ్కి సంబంధించి 80,000 తయారు చేయడం జరిగిందండి. అంటే 1,60,000 తయారు చేయడం జరిగింది. 80,000 ఈ కేడీపేట సెక్షన్కి తయారు చేసాము. దీంట్లో 40,000 మామూలుగా మాన్యువల్గా మనుషుల చేత వేయించాము. ఇప్పుడు డ్రోన్ ద్వారా ఇంకొక 40,000 మేము ఇప్పుడు వేయటానికి డ్రోన్ సహాయం తీసుకున్నాం. ఎక్కడైతే ఖాళీ ప్లేస్లు ఉన్నాయో, ఖాళీ ఏరియాలు ఉన్నాయో ముందుగా గుర్తించాము. దాని ప్రకారంగా ఆ ఏరియాలో మేము ఈ సీడ్ బాల్స్ని ఈ డ్రోన్ల ద్వారా మేము వెదజల్లడానికి ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం. నా పేరు వి సత్యనారాయణ, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కృష్ణదేవిపేట. ఈరోజు అదే సీడ్ బాల్స్ సుమారుగా 40,000 మేము ఈరోజు కంపార్ట్మెంట్ నెంబర్ 1225లో మేము వేయడానికి ప్రణాళిక చేసాం. డ్రోన్ ద్వారా ఆల్రెడీ 40,000 సీడ్ బాల్స్ మనుషుల చేత విదజల్లడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 40,000 డ్రోన్ ద్వారా 1225, 24, 26 కంపార్ట్మెంట్లో మేము జల్లడానికి సిద్ధం చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు డ్రోన్ వచ్చింది. దీంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చింత, రావి, వేప, పనస, నల్లమద్ది, తెల్లమద్ది, ఎగిస, ఇలాగా కొన్ని రకాల అడవి జాతులు సంబంధించినటువంటిది నేరేడు కూడా ఉందండి. పళ్ళ జాతులు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ప్రజెంట్ అయితే ఇప్పటికైతే ఇవే వేస్తున్నామండి. అన్ని చోట్ల కూడా ఇవే ఏర్పాటు చేస్తున్నాం. టేక్ ప్లాంటేషన్ నరికేశారు కదా, ఆ ఏరియాలో వేస్తున్నారు మీరు? టేక్ ప్లాంటేషన్ అవన్నీ కూడా మాన్యువల్గా వేయడం జరిగిందండి. ఇప్పుడు హిల్ టాప్లో మాత్రమే మనుషులు వెళ్ళడానికి వీలు కానటువంటి ప్లేస్లో మాత్రమే ఈ డ్రోన్ ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లడం జరుగుతుంది.